అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇంపార్టెంట్ మ్యాటర్ మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో ద్వారా. రాజకీయాల్లో పడిపోయాం. సో, పిల్లల్ని డిపెండెన్స్‌ని మర్చిపోయినలాగా ఉన్నది. సో, అప్పుడప్పుడు కొన్ని వార్తలు మళ్ళీ గాల్లో ఎగిరే నాలాంటి వాళ్ళకి భూమి మీద చూపించేటువంటి వార్తలు మళ్ళీ వస్తుంటాయి. సో, కొన్ని అప్పుడప్పుడు కొట్టుకుపోతున్నమాట వస్తాంలే గానీ, అప్పుడప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పే సమాచారాలు కూడా ఉంటాయి. సో, ఎక్కువ మంది ప్రయోజనం కోసం ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి దీనులు, అనాథులు, వృద్ధులు వీళ్ళ కోసం మన ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. నేను ఉన్నటువంటి వేదికలు కూడా భవిష్యత్తులో పనిచేస్తాయి. ఓవరాల్గా ఈ వీడియో అంధులకు సంబంధించింది. బ్లైండ్ పర్సన్స్కి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించి పిల్లలు కానీ పిల్లలు కూడా పెద్దోళ్ళు అవుతూ ఉంటారు కాబట్టి వయోజనులు కూడా అవుతారు, వృద్ధులు కూడా అవుతారు. సో, ఇది బ్లైండ్ పర్సన్స్కి సంబంధించి బ్లైండ్ చిల్డ్రన్కి సంబంధించినటువంటి పాఠశాల నుంచి ట్రయాంగిల్ ఎట్లుంటుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇట్లా ఇట్లా ట్రయాంగిల్ ఉంటుంది. సో, పేపర్ మీద రాస్తూ ఉండండి, ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. సో, ఇది ట్రయాంగిల్ కదా, త్రిభుజం. ఇందులో 4 గుండ్రటి ఇదిలాగా ఉన్నాయి. ఇలాంటి బోర్డులు మీకు రోడ్డు మీద ఎక్కడైనా కనిపిస్తే వాహనదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా నిదానంగా వెళ్ళమని, ఇక్కడ అందుల పాఠశాల ఉందనేది దాని అర్థంగా భావించండి. ఎప్పుడు హడావుడిగా 50 మీద, 60 మీద, 70 మీద వెళ్ళేటువంటి యూత్, లేకపోతే ఉద్యోగ పర్పస్ వెళ్ళేటువంటి వాళ్ళు, మా బండి ఎక్కువ వేగంతో వెళుతుందనేటువంటి కంపెనీలు, వీటన్నిటికి సంబంధించి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఇది కనిపించగానే అది దగ్గరలో సమీపంలో అందులో పాఠశాల ఉందని చెప్పేసి మనం భావించాల్సిన అవసరం ఉంది. అందుకోసం స్లోగా వెళ్ళాలి. ఈ బోర్డు యొక్క ఉద్దేశం అదే అనేది ఇక్కడ నేను తెలియజేస్తూ ఉన్నాను. సో, సోదరులారా, సోదరిమణులారా, బెంగళూరులోని హోప్ ఫామ్ జంక్షన్ వద్ద ఇలాంటి బోర్డు ఒకటి ఏర్పాటు చేశారు. సో, అంటే అక్కడ అందుల పాఠశాల ఉందనేది ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అట్లాంటివి మీకు ఎక్కడ కనిపించినా కూడా ఆ విధంగా వాటిని నియమాలు పాటించండి. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో బ్లైండ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అందులకు సంబంధించి వాళ్ళని మనం గౌరవించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళని కూడా ఈ సమాజంలో జీవించనీయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి, సో, ఈ బోర్డుని గమనించి మీకు ఎక్కడైనా దేశవ్యాప్తంగా ఎక్కడ కనిపించినా ఈ నియమ నిబంధనలు పాటించండి అనేది తెలియజేస్తా ఉన్నాను. సో, మనం ఒక్కళ్ళనే కాకుండా డిపెండెన్స్ వీళ్ళందరినీ కూడా మనం సాదుకోవాల్సినటువంటి అవసరం, వాళ్ళని సముదాయించుకోవాల్సిన అవసరం ఉన్నదనేది తెలియజేస్తా ఉన్నాను. ఆ బోర్డుకు సంబంధించి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో, అర్థమవుతుంది కదా, ఇక్కడ ట్రయాంగిల్, ఇక్కడ 4 నల్ల ఇవి చుక్కలు పెద్దగానే కనిపిస్తాయి, ఇంతలావున గుండ్రగా. సో, అందుకోసం దీన్ని ఇట్లాంటి బోర్డులు మీకు కనిపిస్తాయి వైట్ బోర్డులో ఇట్లా 4 ఇవి కనిపించినప్పుడు ఆ విధంగా నేను స్క్రీన్ మీద కూడా ఆ ఫోటో మీకు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఆ విధంగా ఇలాంటి పాఠశాలలు ఎక్కడ కనపడ్డా, ముఖ్యంగా యువత కానీ ఉద్యోగస్తులు కానీ ప్రజలందరూ కూడా వాహనదారులు, అవి 2 వీలరా, 3 వీలరా, పెద్ద భారీ వాహనాల, పొక్లైనర్లా, జేసీబీలా, ఎనీవన్ వాహనాలు, కార్లా, ఇంకోటి ఏదైనా కూడా దీన్ని మనం పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ అడుగుతూ, సో, అందరినీ సాదుకోవాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉన్నది కాబట్టి ఆ విధంగా ఆ వైపుగా వెళదాం, ఆ వైపుగా ఆలోచించేద్దాం. మన పరధ్యానాలు, మన తొందరలు, మన అర్జెంటు పనులు, మిగిలినటువంటి ఈ అందుల యొక్క జీవితాల్లో అసలే దేవుడు పెట్టిన శాపాలకి మనం వాళ్ళ జీవితాల్లో యాక్సిడెంట్ చేసి ఎరగొట్టి మంచానికి పరిమితం చేసి వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసే హక్కు దేవుడు మనకి ఇవ్వలేదని తెలియజేస్తూ, సో, ఆ విధంగా స్పీడు ర్యాష్ డ్రైవింగ్లు బంద్ చేసి దాంతో పాటుగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇట్లాంటి వెహికల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వేగాన్ని తగ్గించి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ.